కాలభైరవ టెంపుల్ దగ్గరకు వచ్చాము. ఇప్పుడు లోపలికి అలా ఉందో లేదో, అలా ఉంటే తీస్తాను, లేకపోతే ఇంకా ఇది సారనాథ్ స్తూపం అంట. కానీ ఏంటో మనకు తెలియదు సరిగ్గా. మొత్తానికి ఇది సమాధులా గుళ్ళ ప్రేయర్ చేసుకునేవా ఏమో నాకు తెలీదు. మొత్తానికైతే లోపల అలౌ చేయలే, బయట తీస్తున్నా. లహరి ఏం లహరి డల్గా ఉన్నా, టిఫిన్ చేయలేదా? Our society. Grup kan. గంగలో మునగడానికి పోతున్నాం. అక్కడ గంగా స్నానానికి ఇప్పుడే గంగా స్నానం చేసేసాము. ఇక్కడ చుట్టూ ఉన్న గుళ్ళని చూసేసి రూమ్కి వెళ్తాము. రేపు దర్శనానికి వెళ్తాము. వెళ్ళే దారిలో చాలా చల్లగా ఉంది. కాఫీ తాగుదామని వచ్చాము. కాఫీ చూడండి, ఇలా మట్టి కుండలో ఇస్తారు. తాగేసి టెంపుల్కి వెళ్తాము. త్రిదేవ్ మందిర్
అక్కడ లోపల షూట్ చేయిస్తే చూపిస్తాను. ఇక్కడ రామచరితమానస్ తులసీదాస్ ఇక్కడే రాశాడు. ఆయన రాసిన ప్రతి కీర్తనలు మొత్తం గోడలపైన లిఖించారు మొత్తము. నాకు చూస్తూ ఉంటే నాకు నా చిన్నప్పుడు 4th 5th క్లాస్లో అట్లా లెసన్ ఉండేదన్నమాట తులసీదాస్ గురించి, ఆయన కీర్తనల గురించి అన్నీ నాకు అట్లా అవన్నీ గుర్తొచ్చాయి. ఇవన్నీ 7 టెంపుల్స్ ఉన్నాయి వారణాసిలోనే. ఇక్కడ విశ్వేశ్వరుని టెంపుల్ దగ్గరలోనే అంతా ఒక 100 మీటర్ల పరిధిలో అంతా దగ్గరే ఉన్నాయి అన్నీ. అని ఏమంటే కొంచెం ఆయన బొమ్మలు ఆయన అడగాలి ఎవరినైనా కానీ. అన్ని టెంపుల్స్ ఉన్నాయి. కృష్ణుని టెంపుల్ ఉంది, అన్ని మా దుర్గామాత టెంపుల్, అన్ని టెంపుల్స్ ఉన్నాయి. దాదాపు 7 టెంపుల్ ఉన్నాయి. అంతే మంచి. ఇక్కడ వారణాసిలో కాలభైరవ టెంపుల్ ఖచ్చితంగా చూడండి, అది మిస్ కాకండి. స్వామి దర్శనానికి, విశ్వనాథ స్వామి దర్శనానికి వెళ్ళే ముందే మనం కాలభైరవ దర్శనం చేసుకోవాలి. అక్కడ మాకు కొంచెం షూట్ చేసుకోవడానికి ఇవ్వలేదు కానీ చేశాను. నెక్స్ట్ వీడియోలో పెడతాను ఆ వీడియో కూడా. అన్ని టెంపుల్స్ ఉన్నాయి, దగ్గరలోనే ఉన్నాయి. కాకపోతే మనకి ఏంటంటే తెలియదు కాబట్టి ఇక్కడ లాంగ్వేజ్ హిందీ చాలా కష్టం, మనకు కొంచెము అర్థం కాదు వాళ్ళ భాష. కాబట్టి మీరు జాగ్రత్తగా కొంచెం సెర్చ్ చేసుకొని వెళ్ళండి, అన్ని టెంపుల్స్ చూడండి.